మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క సన్నిధిలో దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం ఈ ఉదయకాలం ముందు స్వీకరిద్దాం. పరిశుద్ధ లేఖనాన్ని తెరిచి యెషయా గ్రంథం 44 అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 44 అధ్యాయం 4వ వచనం. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడిస్తున్న అద్భుతమైన వాగ్దానాన్ని ఈ దినమందు దేవుడు మీ జీవితంలో స్థిరపరచునుగాక. ప్రియతముడు చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ కుమారుడా, వినుము. ఈరోజు నీ జీవితంలో నీ ఎదుగుదల, నీ ఆశీర్వాదం ఎలా ఉండబోతుందో అని దేవుడు ఈరోజు నీకు ఆయన స్వరమిచ్చి నీతో మాట్లాడుతున్నాడు. ఎదుగుదల లేక బాధతో వేదనతో నువ్వు ఒకవేళ వెనకబడి ఉన్నావేమో, జీవితంలో కృంగి ఎలాగా నడవాలో ముందుకు తెలియని బాధతో ఒకవేళ నీ బ్రతుకులో వేదనతో నిర్వేదంతో ఉన్నావేమో. ఈ ఉద్యోగంలో ఎదుగుదల లేదు, ఈ వ్యాపారంలో వ్యవసాయంలో ఎదుగుదల లేదు, నా కుటుంబంలో ఎదుగుదల లేదు, నా జీవితంలో బాగా నీరసించిపోయి అలాగే అణగారిపోయి ఉన్నాను, నాకు విడుదల నెమ్మది దొరకదా అని ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉంటే, ఈరోజు ప్రత్యేకంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను ఎంత మాత్రం విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను నిర్లక్ష్యంగా ఆయన చూసేవాడు ఎంత మాత్రం కానే కాదు. ఆయన అన్నాడు, యాకోబుతో అంటున్నాడు, యాకోబు వినుము, నేను ఏర్పాటు చేసుకునే ఇశ్రాయేలు జాగ్రత్తగా విను, నేను నిన్ను ఎదిగేటట్లుగా నేను సెలవు ఇవ్వబోతున్నాను. పడింది చాలు, ఏడ్చింది చాలు, నీ జీవితంలో నువ్వు నలిగిపోయింది చాలు. కానీ నువ్వు మర్చిపోబడిన విషయం ఏంటంటే, నీ గర్భములో నిన్ను ఏర్పాటు చేసుకున్న వాడు నేనే, నిన్ను ఒక అద్భుతమైన సాధనంగా నిలబెట్టబోతున్నాను గనక భయపడొద్దు అని ఆయన బలపరుస్తూ మాట అంటున్నాడు. ఈ ఉదయకాలం ముందు నీతో కూడా ఆయన ఒక అద్భుతమైన వాగ్దానాన్ని అనుగ్రహిస్తూ ఆయన నీతో కూడా ఒక బలమైన అభిషేకాన్ని అలాగే ఆదరణ నీకు వస్తూ ఈ వాగ్దానం ఇస్తున్నాడు. ఒకవేళ నువ్వు ఎదుగుదల లేక నీ జీవితంలో ఎంతవరకు బాధతో వేదనతో వెనకబడ్డావేమో, దేవుడు నీకు గుర్తు చేస్తున్నాడు. నిన్ను ఆయన గొప్ప వ్యక్తిగా ఎదిగేటట్లుగా కృప చూపించబోతున్నాడు. ఆయన సన్నిధిలో నీవు ఆయన పాదాలు పట్టుకొని, దేవా ఈరోజు నా స్థితిని మార్చు, నా గతిని మార్చు అని నువ్వు ఆయన పాదాల దగ్గరికి రాగలిగితే, నీ జీవితంలో ఒక గొప్ప కార్యం ఆయన చేస్తూ నిన్ను ఒక బలమైన సాధనంగా ఆయన నిలబెడతాడు. పడిన చోటే ఆయన నిలబెడతాడు, చెడిన చోట ఆయన నిన్ను బాగు చేస్తాడు. నీ జీవితంలో ఎంత మాత్రం నిన్ను ఆయన కృంగిపోయేటట్లుగా ఆయన ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయడు అని ఆయన నీకు గుర్తు చేస్తున్నాడు. ప్రియ తమ్ముడు చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, చదువులో వెనకబడ్డావా, ఉద్యోగంలో వెనకబడ్డావా, జీవితంలో వెనకబడ్డావా, ఆర్థికంగా వెనకబడ్డావా, భయపడకు. ఈ నూతన సంవత్సరం నూతన కార్యాలు చేయడానికి నీకు వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు అడుగుపెట్టు స్థలం ఎలా నీకు ఇస్తానని వాగ్దానాన్ని నువ్వు స్వీకరించి, నీవు నిరవంజ చెట్లు ఎలాగైతే ఎదుగుతాయో నీవు కూడా అలాగా బలంగా ఎదగడానికి ఆయన నీకు సెలవిస్తూ ఉండగా, ఈరోజు నీవు నీటి కాలువల యొద్ద నాటబడిన ఒక అద్భుతమైన చెట్టు వలె నీవు ఎదగడానికి నీ జీవితాన్ని ఆయనకు అర్పించుకొని సమర్పించుకో. జీవితం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, నువ్వు ఊహించినట్లుగా ఉండదని గ్రహించాలని మీకు మనవి చేస్తున్నాను. దావీదు తన జీవితంలో ఇంకేముంది, నాకు దేవుడు అభిషేకం చేశాడు, నన్ను రాజుగా నిలబెట్టబోతున్నాడు ఆనందపడే లోపలనే భయంకరమైన తన జీవితంలో బాధలు వేదనలు అలాగే పారిపోవలసిన భయంకరమైన దీనస్థితి వచ్చింది. అయితే దేవుని యొక్క సన్నిధిలో నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె తను ఎప్పుడైతే విశ్వాసంలో స్థిరంగా ఉన్నాడో, దావీదును పోరాడే శక్తి, పారిపోతున్న ఎదురించే శక్తి, అభిషేకాన్ని రెట్టింపు అనుగ్రహించి ఘనమైన పాత్రగా నిలబెట్టాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ఒకవేళ పారిపోతూ, ఏంటి నేను ఇలాగైపోయానో, ఆర్థికంగా నా జీవితంలో మానసికంగా ఇలాగా నా బ్రతుకు ఎలాగేంటి కృంగిపోయింది నువ్వు అనుకుంటున్నావేమో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎంత మాత్రం కంగారు పడకు, నిన్ను ఆయన నిలబెడతాడు, నిన్ను బలమైన సాక్షిగా వాడుకుంటాడు, నీకు మాటిస్తున్నాడు, నిన్ను ఎదిగింపజేయడానికి ఆయన సెలవిస్తున్నాడు. నువ్వు ఎదగడానికి సిద్ధంగా ఉంటే ఆయన నిన్ను ఎదిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేస్తాను, ప్రార్థనలో ఏకీభవించండి. మా పరమ తండ్రి, నీకు వందనాలైనా ఈ ఉదయకాలం ముందు ఎంతమంది అయితే నీ వాక్యాన్ని ప్రభు విన్నారో వీరందరినీ మీరు ఆశీర్వదించండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ త్రియైక దేవునామములో బిడ్డలందరినీ అభిషేకిస్తూ ఉండగా
ఏ ప్రాంతం నుండి, ఏ దేశం నుండి వాక్యం చూస్తున్న వారందరి జీవితంలో ఉదయ కాలము ఒక ఘనమైన కార్యము జరుగునుగాక. అయా బాధలు, వ్యాధులను కొట్టివేసి, మూలాలు సరిచేసి, ఆశీర్వదించి, దీవించి, నీ సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టండి. అయ్యా ఈ వాగ్దానాన్ని బిడ్డలు స్వీకరిస్తుండగా నీ సన్నిధిలో ప్రభావ నీ కొందరు బిడ్డలు ఎదుగుతూ ఆనంద సంతోషాలతో వర్ధిల్లే కృప దయచేయమని, ఈ నూతన సంవత్సరం నూతన కార్యాలు చూసే కృప భాగ్యమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వాక్యాన్ని తప్పకుండా అనేక మందితో షేర్ చేయండి. మర్చిపోకుండా అనేక మందితో పంచుకోవడం ద్వారా మీరు మరింతగా దీవించబడతారు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.